Welcome to the math class. Today I am discussing about one more problem on Fourier series for discontinuity functions. Discontinuity means ఒక ఫంక్షన్ని కంటిన్యూ కాకుండా డిస్కంటిన్యూ అయింది అంటే -π నుంచి 0 దాకా ఒక ఫంక్షన్ f of x is equal to 0 అండ్ ఫర్ 0 less than x less than π అనే ఇంటర్వల్ దగ్గర the function f of x is equal to x square. This is the discontinuity. సో దీన్ని డిస్కంటిన్యూటీ అంటాం మనం. సో ఈ ప్రాబ్లము ఎలా చేయాలో చూడండి. అంటే మనకి మెయిన్ చూడండి, ఒక ఇంటర్వెల్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ -π దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది, π దగ్గర ఎండ్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ ఓపెన్ ఇంటర్వల్ -π, π ఇంటర్వల్. సొల్యూషన్: the Fourier series of f of x in -π, π is given by the main formula f of x is equal to a0 by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. So this is equation 1. Now our target is we have to find the four Fourier coefficients a0, an, bn. Then a0 is equal to formula 1 by π into integral -π to π f of x into dx, that is equal to 1 by π into bracket open integral -π to π ని స్ప్లిట్ చేస్తాను. అంటే ఏంటిది, 0 నుంచి -π నుంచి -π to 0కి ఒకటి, అలాగే ప్లస్ 0 నుంచి పైకి, అంటే టోటల్ ఇంటిగ్రల్ వచ్చి -π to πకి అనమాట. -π to 0కి ఫంక్షన్ f of x is equal to ఎంత, 0. -π to 0కి 0 అంటే 0 ఇంటూ dx ప్లస్ 0 to పైకి ఎంత ఉందో చూడండి, ఫంక్షన్ f of x is equal to x square అంటే x square ఇంటూ dx స్ప్లిట్ చేసుకున్నా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by π ఇంటూ ఇది 0 అయిపోద్ది. దీనికి ఇంటిగ్రల్ కడితే ఎంత అవుతుంది, x³ by 3 లిమిట్స్ 0 to π. అప్లై ద లిమిట్స్ 1 by 3 π π³ minus 0, that is equal to 1 by 3 ఇక్కడ ఒక π అక్కడ ఒక π అంటే π స్క్వేర్ అంటే π స్క్వేర్ by 3. సో దట్ ఈజ్ a0 వాల్యూ. అండ్ an ఈజ్ ఈక్వల్ టు an వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి అంటే సేమ్, అండ్ an ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 1 by π ఇంటూ ఇంటిగ్రల్ -π to π f of x into cos nx into dx, that is equal to 1 by π ఇంటూ దీనికి కూడా స్ప్లిట్ చేస్తున్నాను -π to πని, ఇంటిగ్రల్ -π to 0 ఒకటి, f of x అంటే 0 ఇంటూ cos nx into dx ప్లస్ ఇక్కడ 0తో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ 0తో స్టార్ట్ అవుతుంది, 0 to π. f of x అంటే x² ఇంటూ cos nx into dx బ్రాకెట్ క్లోజ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by π ఇంటూ ఇది 0 ఇంటూ సంథింగ్ టోటల్గా 0 ఫస్ట్ ఇంటిగ్రల్, అండ్ ద సెకండ్ ఇంటిగ్రల్ ఈజ్ 0 to π x² into cos nx into dx
కాస్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే మనం ఇప్పుడు బై పార్ట్స్ అప్లై చేయాలి. బై పార్ట్స్ రాని వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1/π అలాగే ఉంచండి. బ్రాకెట్ ఓపెన్. ఫస్ట్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేరు, సెకండ్ ఫంక్షన్ కాస్ ఎన్ఎక్స్. ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్ళాలి 0 వచ్చేదాకా. సెకండ్ ఫంక్షన్ని ఇంటిగ్రల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఫంక్షన్ ఏది ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, డైరెక్ట్గా తీసుకొచ్చి ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వేసేయండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ సెకండ్ ఫంక్షన్కి ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన వాల్యూని ఇక్కడ వేయండి. అంటే ఎంత అవుతుంది, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ అవుతుంది ఇంటిగ్రల్ కడితే. తర్వాత మైనస్ పెట్టండి. ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ అంతా 2x ఫస్ట్ ఫంక్షన్కి. సెకండ్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ అంతా మైనస్ కాస్ ఎన్ఎక్స్ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 2xకి డిఫరెన్షియేషన్ 2 ఇంటూ మరలా దీనికి ఇంటిగ్రేషన్ ఇక్కడ రాయాలి. ఆ మైనస్ అలాగే ఉంచండి. కాస్ ఎన్ఎక్స్కి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్ లిమిట్స్ 0 to π. లిమిట్స్ అంతా 0 to π. అండ్ నెక్స్ట్ స్టెప్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ that is equal to 1/π into bracket open. ఫస్ట్ సైన్ ఎక్స్ ఉంది, పై వాల్యూ పెడితే సైన్ పై 0 అయిపోతుంది. తర్వాత మైనస్ 2x ఇంటూ కాస్ మైనస్ కాస్ ఎన్పై అంటే దాని వాల్యూ ఎంత, మైనస్ కాస్ ఎన్పై అంటే మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఆ ఎక్స్ ప్లేస్లో 2 పెడితే సెకండ్ ఫంక్షన్లో 2π బై ఎన్ స్క్వేర్ 2π బై ఎన్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎన్పై ఇది మనకి మిగిలేది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 బై ఎన్ స్క్వేర్ కాస్ ఎన్పై వాల్యూ -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్. సో ఇక్కడొక పై క్యాన్సిల్. కాస్ ఎన్పై అంటే -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఫర్ n is equal to 1, 2, 3 and so on. So therefore an is equal to 2 into -1 whole power of n by n square. So this is the value of an, and bn is equal to formula 1/π integral -π to π f of x into sin nx into dx. సిమిలర్లీ స్ప్లిట్ చేసుకుందాం ఇందాకలాగా. 1/π ఇంటూ ఫస్ట్ ఇంటిగ్రల్ -π to 0 -π to 5కి 0 f of x వాల్యూ అంతా 0 ఇంటూ sin nx ఇంటూ dx ప్లస్ అక్కడ 0తో ఎండ్ అయింది, ఇక్కడ 0తో స్టార్ట్ అవుతుంది, 0 to π. f of x వాల్యూ ఎంత, x స్క్వేర్ ఇంటూ sin nx ఇంటూ dx బ్రాకెట్ క్లోజ్. దట్ ఈజ్ ఈక్వల్ టు సి 0 ఇంటూ సంథింగ్ టోటల్గా 0 అయిపోద్ది. 1/π మాత్రం ఇలాగే ఉంచండి. 1/π బ్రాకెట్ ఓపెన్. ఈ ఫంక్షన్ మొత్తం 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోద్ది. కాబట్టి మనకి మిగిలిన ఫంక్షన్ 0 to π x స్క్వేర్ ఇంటూ sin nx ఇంటూ dx. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ బై పార్ట్స్ మరలా చూడండి. ఫస్ట్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్, కొంత గ్యాప్ వదిలిపెట్టండి. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఇక్కడ ముందు మైనస్ పెట్టాలి. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x. తర్వాత మరలా కొంత గ్యాప్ వదిలిపెట్టండి. తర్వాత ప్లస్ పెట్టాలి. 2xకి డెరివేటివ్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. బ్రాకెట్ క్లోజ్.
0 to పై. ఇప్పుడు సైన్ ఎన్ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఇక్కడ వేయండి, మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. మరలా దీనికి ఇంటిగ్రేషన్ ఇక్కడ రాయండి, మైనస్ ఉంచండి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. దీనికి ఇంటిగ్రేషన్ అక్కడ రాయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్ 0 to పై. హియర్ 1 by పై ఇంటూ పై వాల్యూ ఇక్కడ పెట్టామనుకోండి మనం, మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మైనస్ ఎక్స్ ప్లేస్లో పై పెడితే మైనస్ పై స్క్వేర్ బై ఎన్, కాస్ ఎన్ పై అవుతుంది. కాస్ ఎన్ పై రాద్దాం, ఫస్ట్ కాస్ ఎన్ పై రాసేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 by ఎన్ స్క్వేర్ ఉంచండి. ఇక్కడ పై అంటే ఈ వాల్యూ మొత్తం 0 అయిపోద్ది, ప్లస్ 2 by ఎన్ క్యూబ్ ఉంచండి ఇక్కడ. ఎందుకని సైన్ పై 0 కాబట్టి దిస్ టోటల్ వాల్యూ ఇస్ 0, సైన్ 0 ఈజ్ ఆల్సో 0, ప్లస్ 2 by ఎన్ క్యూబ్ ఇంటూ కాస్ ఎన్ పై అప్పర్ లిమిట్ మైనస్ కాస్ 0 అంటే 1, బ్రాకెట్ క్లోజ్. And the next step, that is equal to 1 by pi into bracket open, ఒక పై క్యాన్సిల్ అయిపోద్ది ఇది. అప్పుడు టోటల్గా ఫైనల్గా రాద్దాం, మైనస్ ఉంటుంది, మైనస్ పై ఒకటి ఉంటుంది, పై బై ఎన్ ఉంటుంది, -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఎందుకని కాస్ ఎన్ పై అంటే దాని వాల్యూ -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్, ప్లస్ 2 by పై ఎన్ క్యూబ్. ఎందుకంటే బయట ఒక పై ఉంది కాబట్టి పై ఎన్ క్యూబ్. ఈ పైతో దీన్ని మల్టిప్లై చేస్తాను కాబట్టి పై ఎన్ క్యూబ్ ఇంటూ -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్ -1. సో ఇక్కడ వరకు ఒక వాల్యూ. So this is the value of Bn. Substitute the values of A0, An, Bn in equation 1. We get f of x is equal to main formula lo substitute chestunna, pi square by 6 plus 2 into summation n is equal to 1 to infinity an అంటే -1 whole power of n by n square into cos nx plus summation n is equal to 1 to infinity bn అంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది, pi by n -1 whole power n plus 1 whole power n plus 1. ఎందుకని ఇక్కడ ఒక -1 whole power of n ఉంది కాబట్టి -1 whole power of n కామన్ తీశాను, n కూడా కామన్ తీశాను, అప్పుడు whole power of n plus n 1 ప్లస్ 2 by pi n cube -1 whole power of n -1 బ్రాకెట్ క్లోజ్. ఈ బ్రాకెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇంటూ sin nx. సో this is the required Fourier series for the interval minus pi comma pi. Hence solved. So this is the way we have to find any discontinuity function in the given interval
that is minus pi to pi or 0 comma 2 pi or 0 comma pi, whatever it may be. By using the known formulas, we have to solve the given Fourier series problem. Thank you.